ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి సీజన్ 7 టైటిల్ సాధించడంతో పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. కప్పు గెలవడంతో పల్లవి ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అటు పక్క పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ లో పల్లవి అనే పేరు వెనుక ఉన్న కథేంటో మీకు తెలుసా? వివరాల్లోకి వెళ్తే పల్లవి ప్రశాంత్ ప్రైమరీ స్కూల్ టీచర్ అయిన పులిరాజు దీని వెనుక ఉన్న స్టోరీని రివీల్ చేశారు. పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తమకి మొదట ఆడబిడ్డ పుట్టడంతో తర్వాత పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుట్టాలని మహాబలిపురం వెళ్ళినప్పుడు ఆ గుడిలో పూజలు జరిపించారట. ఇదిలా ఉండగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులకు మగబిడ్డ పుట్టాలన్న కోరిక కొన్ని నెలల్లోనే నెరవేరడంతో వారు చాలా సంతోషించారు. అయితే ఆ గుడిని కట్టించింది పల్లవరాజులు అని తెలుసుకున్న ప్రశాంత్ నాన్నగారైన సత్యనారాయణ కృతజ్ఞతగా తమ కొడుకుకి పల్లవ పేరుని మార్చి పల్లవి ప్రశాంత్ గా నామకరణం చేశారు. అయితే 20 సంవత్సరాల కింద పల్లవి ప్రశాంత్ ని ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తన స్కూల్ టీచర్ పులిరాజు ఈ స్టోరీ గురించి తెలుసుకున్నారట. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ కు గజ్వేల్లో ఘన స్వాగతం లభించింది. అటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అభినందించారు.